ప్రైజ్ ది లార్డ్. అందరూ స్తోత్రాలు చెల్లిద్దాం. ఓసారి అందరూ కూడా స్తోత్రాలు చెల్లిద్దాం. బలంగా స్తోత్రాలు చెల్లిద్దాం. సంతోషంగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, మరొకసారి ప్రభు పేరట మీకందరికీ, సహోదరి సహోదరులందరికీ నా నిండు మనసుతో ప్రతి ఒక్కరికి పేరు పేరున మన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు చక్కగా దేవుని సన్నిధిలో మనమందరము కూడా దేవుని స్తుతించాం, దేవుని ఘనపరిచాం, మహిమపరిచాం. మనందరికీ కూడా దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు. పరిశుద్ధ దినములో, పునరుత్థాన దినములో ఆయనను ఆరాధించి మహిమపరిచేటువంటి ఈ గొప్ప తరుణాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇది కేవలం దేవుని కృప తప్ప మరొకటి కానే కాదు. మనం మొదటి వర్తమానంలో చదువుకున్నట్టుగా రాజ్యము రాజుగారిది కాదు, రాజధాని రాజుగారిది కాదు, పొలము రైతుది కాదు, పండిన పంట రైతుది కాదు, ఎవరిది? దేవుడిది అన్న మాట మనం చదువుకున్నాం. దేవుడు మనందరితో మాట్లాడాడు. ఏది మనది కానే కాదు, సమస్తము దేవునిదే. కాబట్టి మనమందరం తెలుసుకోవలసిన విషయం, సమస్తము మహిమ దేవునికి చెల్లిస్తూ గడపటమే మన బాధ్యత. ప్రియ దేవుని పిల్లలారా, చాలా సంతోషం. అట్లాగనే ఈ దినమున రెండో వర్తమానములోకి దేవుడు మనల్ని ప్రవేశింపచేసి స్తుతి ఆరాధన కూడా ఈ ఆదివారం సంతోషంగా చేశారు. ఎంతో ఆనందంగా ఉంది. దేవుని అగ్ని, ఆయన అగ్ని, దహిస్తున్న అగ్ని, పరిశుద్ధమైన అగ్ని మనల్ని తాగుతున్నప్పుడు మన ఆత్మలు రగిలించబడి మన ప్రార్థనా జీవితం బలపరచబడుతూ ఉంటుంది అన్నది మన విశ్వాసం. దేవునికి మహిమ కలుగును గాక. అట్లాగనే రెండో వర్తమానములోకి మనం వచ్చే ముందుగా పోయిన వారం వాక్యం గుర్తుందా? ఏం చదువుకున్నాం? ఏం చదువుకున్నాం? వెలుపలికి రప్పించను. పోయిన వారం మనం చదువుకున్నాం, దేవుడు తన ప్రజలను ఐగుప్తు దేశము నుంచి సంతోషముతో, అమ్మా వింటున్నారా? అందరు నాకల్లే తలల వంచదు. సంతోషముతో అయ్యా వెలుపలికి నడిపించాడు. దేవుడు ఆనందముతో నడిపించాడు. మనల్ని కూడా దేని నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చాడో చెప్పా. దేని నుంచి బయటికి విడిపించాడు మనల్ని కోరి చెప్పా. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో చెరలో ఉన్న వారికి విడుదల, పైన మొదటి వచనం, బంధించబడిన వారికి విడుదల, విముక్తిని, ఇంకా యెహోవా హితవస్త్రమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకై దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకై. చాలు, దేవునికి స్తోత్రం. అటువంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడు? బయటికి రప్పించాడు. బయటికి రప్పించిన దేవుడు ఎన్ని వస్త్రాలు ఇచ్చాడు? ఎన్ని వస్తువులు ఇచ్చాడు? మనకి 5 ఇచ్చాడు కదమ్మా. చెప్పండి, ఒకదాని వెంట ఒకటి. ఒకటి, దుఃఖానికి ప్రతిగా ఉల్లాస వస్త్రాలు ఇచ్చాడు. రెండవది, బూడిదకు ప్రతిగా పూదండనిచ్చాడు. మూడవది, దుఃఖమునకు ప్రతిగా
ఆనంద తైలాన్ని ఇచ్చాడు. 4వది భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఇచ్చాడు. 5వది రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. చూశారా, పక్కన జ్ఞాపకం చేసుకున్నారు. అదే నేను కోరేటువంటి ఆత్మీయత. దేవుని స్తోత్రం. దేవుని వాక్యాన్ని మీరందరూ చెప్పగలిగిన స్థితిలో ఉండాలి. దాని గురించి మనం ఏం చేస్తూ ఉండాలి? ప్రార్థన కూడా అదే వాక్యాన్ని ప్రేయర్లో పెట్టి మనసులో ఉంచుకొని ధ్యానిస్తూ మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనకు ఆశీర్వాదం. దేవుని వాక్యములు ఎదుగుతాం. మంచిది. ప్రియ దేవుని పిల్లలారా, మొదటి వర్తమానంలో మనం ఏం చదువుకున్నాం? 3వ వచనాన్ని చదివాం. కీర్తన 106 3వ వచనాన్ని, న్యాయము జరిగించుచు ఎల్లవేళలా నీతిని అనుసరించువారు ధన్యులు. దేవుని నీతి గొప్పది. ఇందాక మనం చదువుకున్నాం. నీతి అనుసరించువారు ధన్యులు. ప్రియా దేవుని పిల్లలారా, అబ్రహాము గారి నీతి చాలా గొప్పది. మంచి విశ్వాసం కలిగిన వ్యక్తి. అబ్రహాము గారు దేవుణ్ణి నమ్ముకున్నాడు, నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. నీతి. కానీ శ్రేష్టమైన నీతి కలిగి మనం ఉండాలని పౌలు గారు యేసుక్రీస్తు వారు చెప్పారు. మొట్టమొదట క్రీస్తుని గురించి మాట్లాడుకుందాం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, వాళ్ళు పరలోక రాజ్యము వారి. నీతి నిమిత్తముగా హింసింపబడతారు ధన్యులు, ఆశీర్వదించబడతారు. నీతి మనకి చాలా విలువైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఎట్లాగా తీర్చాడు? నీతిమంతులుగా తీర్చాడు. ఈ రోజంతా నీతిని గురించే. మొదటి వర్తమానం నీతే, 2వ వర్తమానం కూడా క్రొత్త నిబంధనలో ఉన్న నీతి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము చూడండి. వ్రాయబడినటువంటి మాట. రోమా 5వ అధ్యాయం 1వ వచనములో, మనము విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు నందు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎట్లాగా తీర్చబడ్డాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. రోమా 5 మొదటి వచనములో మనం విశ్వాస మూలంగా, ఆ విశ్వాసం ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా విశ్వాసం. క్రీస్తులో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. మనకంటే ముందు ఒక ఆయన్ని నీతిమంతుడిగా తీర్చాడు. మొదటి వర్తమానం చెప్పా. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. ఆ విషయం ఎక్కడుంది? దాని కింద అధ్యాయం 4వ అధ్యాయంలో చెప్పాడు అబ్రహాముని గురించి. రోమా 4లో చెప్పాడు, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా. అదే కోవలో మనల్ని కూడా దేవుడు, అబ్రహాము దేవుణ్ణి నమ్మినట్టే మనం కూడా ఎవరు నమ్మాం? దేవుణ్ణి నమ్మాము. కాబట్టి మనం నీతిమంతులుగా దేవుడు మనల్ని తీర్చాడు. స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనల్ని ఏ విధంగా తీర్చాడమ్మా? నీతిమంతులుగా ఎట్లాగా తీర్చాడు? చదవండి. మొదటి వచనం 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున. ఏ మూలమున? అందరూ అనండి, ఏ మూలమున? ఇంకొకసారి అనండి, ఏ మూలమున? ఏది మాత? ఏ మూలమున? ఏ మూలమున? మూలము అంటే అర్థం ఏంటి? ఆధారము. మూలము అంటే మూలరాయి పట్టుకో, మూలరాయి పట్టుకో, మూలరాయి పట్టుకో అంటే, మూలరాయి అంటే ఆధారం అనేది ఒకటి ఉండాలి. రాయి అనేది ఒకటి ఉంటే మూలరాయి లేకుండా మన కొలతలు వస్తాయా? మూలరాయి అనేది రావాలి. అంటే మన విశ్వాసం ఏంటిది? విశ్వాసమే మూలరాయి.
జాగ్రత్తగా వినండి. విశ్వాసం మీద, నీతి మీదనే జరుగుతుంది వాక్యం అంతా. ఆ విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా. కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నారో తెలుసా? మీరు నీతిమంతులమని అనుకుంటున్నారు, బాగానే ఉంది, కానీ లోకములో కొంతమంది నీతి ఉందంట, ఆ నీతి కంటే మీ నీతి అధికం కావాలన్నాడు. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. ఎవరు నీతి అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం చదవండి. వెరీ గుడ్. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని మీతో. స్తోత్రం చెప్పండి ఈ మాటకి. హల్లెలూయా. వాళ్ళదే నీతి, శాస్త్రులది పరిసయ్యులది ఏ నీతి అంట? ఏ నీతి? వాళ్ళది కూడా ధర్మశాస్త్రపు నీతే. వాళ్ళ నీతి లోకంలో నీతి కాదు, వాళ్ళది కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. ధర్మశాస్త్ర ప్రకారంగా నీతే, కానీ ఆ నీతి ఏంటో తెలుసా? ఆచారంగా తీర్చబడ్డారు. ఆచారపు నీతి. ఏ నీతి? యేసుక్రీస్తు వారు పలికిన మాట, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో. మరి వాళ్ళు కూడా ఏం చదువుతున్నారు? ధర్మశాస్త్రమే. వాళ్ళు కూడా ఆజ్ఞలే, వాళ్ళు కూడా నియమాలు చదువుతున్నారు. వాళ్ళు చదువుతున్నారు, బలులు అర్పిస్తున్నారు, నైవేద్యం పెడుతున్నారు, అంతా బాగానే ఉంది, అంతా చదువుతున్నారు, చెప్తున్నారు, కానీ దానిని అనుసరించలేకపోతున్నారు, నీతిని అనుసరించలేకపోతున్నారు. వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారో తెలుసా? పరిసయ్యులకి శాస్త్రులకు గర్వం ఉందంట. శాస్త్రులకి పరిసయ్యులకు గర్వం ఉందంట. ఏంటా గర్వం? ఎవరు చెప్తారు? పరిసయ్యులేమో సమాజ మందిరపు అధికారులు. మందిరం మాది, మందిరం మీద పెత్తనం మాది. పరిసయ్యులు మేము, సంఘానికి కులానికి పెద్దలు మేము, యోగా మత పెద్దలము మేము, పెద్దలము, పెద్దవారము మేము. శాస్త్రులు అంటే ఎవరు? ధర్మశాస్త్రాన్ని చదివేవారు. ఆ రోజుల్లో ఎవరు పడితే వాళ్ళు చదవకూడదు. ఇప్పుడంటే బైబిల్ మనం ఏం చేస్తున్నాం? ఆ రోజుల్లో అట్లా కాదు. సమాజ మందిరంలో బైబిల్ ధర్మశాస్త్రాన్ని శాస్త్రులే చదివి వినిపించాలి. ఆ గ్రంథాన్ని ఎవరు పట్టుకోకూడదు, ఆ గ్రంథం జోలికి రాకూడదు. ఆ గ్రంథం కూడా మోసే పీఠం మీద ఉంటది. పీఠం మీద ఎత్తు ఉంటది. చెప్పాలంటే మీకు, ఇంతకుముందు పూజ చేసేటప్పుడు రామాయణం భారతం ఇట్ట పీట ఉంటది. ఎంతమంది తెలుసు ఇట్ట పీట ఉంటదన్న సంగతి? పీట 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 ఇట్ట పీట ఉంటది. పీట మధ్యలో ఉంటది. కూర్చొని చిన్నగా ఎంతో దీక్షతో ఆ రామాయణం, ఆ ఖురాను గాని ప్రతిది ఆ పీఠమే తప్ప బయట పెట్టరు. అది పవిత్రమైన స్థలంగా. అట్లాగనే ధర్మశాస్త్రం కూడా సమాజ మందిరంలో మోసే పీఠం ముందు పెడతారు. ఆ పీఠం మీద చదివే వాళ్ళు శాస్త్రులు తప్ప ఎవరూ చదవకూడదు. వాళ్ళేమనుకుంటారో తెలుసా? ధర్మశాస్త్రం చదివేది మేమే, సమాజ మందిరపు అధికారులం మేమే, మేమే అధికులం, మేమే నీతిమంతులం అని వాళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళను వాళ్ళే గొప్ప చేస్తారంట. ఏమండి? వాళ్ళను వాళ్ళే పొగుడుకుంటారు, వాళ్ళను వాళ్ళే మెచ్చుకుంటారు. పరిసయ్యుడి ప్రార్థన ఎంతమందికి తెలుసు? పరిసయ్యుడి ప్రార్థన
పరిసయ్యుడు ప్రార్థన ఎంతమందికి తెలుసు? ఒక్కళ్ళకేనా? అందరికీ తెలుసు. పరిసయ్యుడు ప్రార్థన చేశాడు. ఎట్లా చేశాడు చెప్పండి? పరిసయ్యుడు ప్రార్థన గుడికి వెళ్ళి, సమాజ మందిరానికి వెళ్ళి, దేవాలయానికి వెళ్ళి చేశాడంట ప్రార్థన. ఎట్లా చేశాడు? అయ్యా, నేను అన్నిటిలో దశమ భాగం ఇవ్వటం వాళ్ళ ప్రథమ హక్కు. అన్నిటిలో జీలకర్రలో, బెల్లంలో, పుదీనా ఎంత భాగ్యం, కొత్తిమీర ఎంత భాగ్యం. ఆ కొత్తిమీర కట్టలో కూడా 2 పీసులు తీశారు పాస్టర్ గారికి. అల్లములో కొంచెం తీశారు. జున్ను బాలలు వేసుకునే బెల్లములో కొంచెం తీశారు. అన్నిటి జీలకర్రలో కొంచెం తీశారు. ఇదిగో వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటారంట. మనమైతే శుక్రవారమే, వాళ్ళైతే వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాం. ఈ దొంగల వలె, ఈ సోరుల వలె నేను ఉండలేదయ్యా, నేను నీతిమంతుణ్ణయ్యా అని దేవాలయములో వెళ్ళి, బలిపీఠం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. అది నీతి, అది పరిసయ్యుల జీవితం, అది శాస్త్రుల జీవితం, అది పరిసయ్యుల జీవితం, అది పరిసయ్యుల నీతి, అది శాస్త్రుల నీతి. వాళ్ళ నీతి ఏంటో తెలుసా? మేమందరికీ కనపడాలి. నేను ప్రార్థన చేస్తే అందరూ మెచ్చుకోవాలి. నేను ప్రార్థన చేస్తే అందరూ మెచ్చుకోవాలి. ఒకటి, వాళ్ళు ప్రార్థన ఇతరుల కంటే హెచ్చుగా చేస్తారు. రెండవది, వాళ్ళు ప్రార్థన అంట విస్తారంగా చేస్తారంట ప్రార్థన. ఎందుకని? నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూడు, నా అందం చూడు, నా మందం చూడు, నా ప్రార్థన చూడు, విస్తారంగా చేస్తారంట. 2 వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? మందిరంలోనేమో నిలవబడి లోపలికెళ్ళి గర్వంగా చేస్తారు. రెండవది ప్రార్థన, అది ఎక్కడ చేస్తారు ప్రార్థన? గదుల్లో చేయరంట. వాళ్ళు గదుల్లో చేయరంట. అసలు గదుల్లో మోకరించరు. గదుల్లో వంగి ప్రార్థన చేయరు. ఎక్కడ చేస్తారు? వీధి మూల, 4 బజార్ల మూల చేస్తారు. ఎందుకని? ఆ బజార్లో వాళ్ళు వినాలి, ఈ బజార్లో వాళ్ళు వినాలి, ఈ బజార్లో వాళ్ళు వినాలని చేస్తారంట. మూడవది, సున్నము కొట్టిన, మత్తయి సువార్త 23 చదవండి. సున్నము కొట్టిన పైకి సమాధులు ఎట్లాగుంటాయి చెప్పండి? పైకి సమాధులు ఎట్లాగుంటాయి చెప్పాలమ్మా? పైకి సమాధులు ఎట్లాగుంటాయి? తెల్లగా ఉంటాయి. లోపల ఏముంటాయి? కుళ్ళిపోయిన, చదువమ్మా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శ్రమగా కనబడును గాని లోపల సచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నది. అలాగనే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారే గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళ నీతి ఏంది? వీళ్ళ నీతి ఏంది? ఇప్పుడు అర్థమైందా? నీతి మీకు అర్థమైందా? వీళ్ళ నీతి ఏంటో తెలుసా? వెలుపల శృంగారంగా కనపడటం, వెలుపల నీతిమంతుల్లాగా కనపడటం, లోపలేమో అంతరంగమేమో
అంతరంగంలో ఎట్లాగున్నా పర్వాలా, హృదయం ఎట్లాగున్నా పర్వాలా, మనసు ఎట్లాగున్నా పర్వాలా, నడక ఎట్లాగున్నా పర్వాలా, పడక ఎట్లాగున్నా పర్వాలా, చూపు ఎట్లాగున్నా పర్వాలా, ధర్మశాస్త్రం పాటించావా లేదా? ఆదివారం ప్రార్థనకు పోయావా లేదా? పాస్టర్ గారి నెత్తిని చెయ్యి పెట్టాడా, గోపురం పెట్టాడా లేదా? పాస్టర్ గారు నైవేద్యానికి పాస్టర్ గారికి నైవేద్యం ఇచ్చావా లేదా? కానుకి ఇచ్చావా లేదా? ప్రార్థన చేసుకుని వచ్చావా లేదా? మళ్ళీ ఆదివారం వచ్చావా లేదా? అంటే ఆచారం. శాస్త్రుల నీతి ఆచారం, పరిచయులు నీతి ఆచారం. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? ఈ నీతంతా దేవుని రాజ్యానికి చేర్చదన్నారు. స్తోత్రం చెప్పండి. దేవుని రాజ్యానికి ఈ నీతి చేర్చదు. అక్కడంటాడు, మీరు దేవుని రాజ్యములో ప్రవేశించరు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యములో పరలోక రాజ్యాన్ని మూసేశారంట వాళ్ళు. మీరందరూ ప్రవేశించరు, ప్రవేశించే వారిని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు ప్రవేశించరు. అసలు వాళ్ళు ప్రవేశించటానికి అంతరంగం బాగుందా? మా అందరూ తలలో ఉంటుంది. అంతరంగం బాగుందా? ఆత్మశుద్ధి ఉందా? మరి వాళ్ళకి ఏ శుద్ధి కావాలి? శరీర శుద్ధి కావాలి. వాళ్ళకి శరీరం తెల్లగా ఉండాలి, తెల్లటి వస్త్రాలు వేసుకోవాలి, సిలువలు వేసుకోవాలి, అంగీలు వేసుకోవాలి, ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలు నెలలో తగిలించుకోవాలి, మేమందరికీ కనపడాలి, అందరిని దీవించాలి, ఆశీర్వదించాలి. సాయంత్రానికి గడిపోతే ఎవరు మాకెందుకేమైంది? ఇది ఏ నీతి? శాస్త్రులు అంటే ఈ నీతి. దేవుడు ఏమన్నాడు? ఈ నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే, ఒకవేళ మీ నీతి కూడా ఏలాగా మీరు కూడా ఉన్నారనుకో పొరపాటున, మనమేమనుకుంటాం, ఏమండి శాస్త్రులు పరిచయులు ఎంతో కాలం నుంచి వాళ్ళు ధర్మశాస్త్రంలో పుట్టి పెరిగిన వాళ్ళు చేస్తుంటే వాళ్ళలాగా మనం చేయాలి, కానీ మరి వాళ్ళకి వ్యతిరేకంగా మనం ఎట్లాగే చేస్తాం పాస్టర్ గారు అన్నాం అనుకో, వాళ్ళు ఎక్కడికి పోతారు? వెనకొచ్చే వాళ్ళు కూడా. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ఏమన్నాడు తెలుసా? వాళ్ళ నీతి పైకి, వాళ్ళ నీతి పైన కనపడుతుంది, వాళ్ళ నీతి పాటలో కనపడుతుంది, వాళ్ళ నీతి వాక్యంలో కనపడుతుంది, వాళ్ళ నీతి చదవటంలో కనపడుతుంది, వాళ్ళ నీతి ఇవ్వటంలో కనపడుతుంది. కానీ మీ నీతి ఎక్కడ కనపడాలో తెలుసా? మీ నీతి నాకు కనపడాలి. వాళ్ళ నీతి ఏమో మనుషులకు కనపడితే చాలు అనుకుంటున్నారు, మనుషులు మెచ్చుకుంటే చాలనుకుంటున్నారు, మనుషుల్లో నీతిమంతులుగా ఉంటే చాలనుకుంటున్నారు. మీరేమో మనుషులు ఎదుటి కాదు మా నీతి. స్తోత్రం చెప్పండి. ఏమండి మన నీతి ఎవరు ఎదుటి ఉండాలి? ఎవరు ఎదుటి ఉండాలి? దేవుడు అన్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో, మనుషులకు కనబడవలెనని. చదవండి 6వ అధ్యాయం 1వ వచనం. అమ్మా, మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడండి. లేని ఎడల పరలోకమందు మీకు మీ తండ్రి వద్ద మీరు ఫలము. స్తోత్రం చెప్పండి. వాళ్ళ నీతి ఏంటిది? అమ్మా అందరూ వినాలి. వాళ్ళ నీతి ఏంటి? ఇక్కడ ఏమన్నాడు? మనుషులకు కనబడాలని నీతి కార్యాలు చేయొద్దు, దేవునికే కనపడాలని చేయండి. వాళ్ళు ఏమనుకుంటున్నారు? దేవుడు మనకెందుకయ్యా, మనమే దేవుళ్ళు అయితే దేవుడికి కనపడినా కనపడకపోయినా ఒక్కటే. ఆయన ఏమన్నా చూస్తున్నాడా ఏంది? ఆయన ఏమన్నా వస్తున్నాడా ఏంది? ఆయనతో మనకెందుకు? మనుషులతోనే మనకి.
మనుషులు మెచ్చుకుంటే చాలదా, మనుషులు పొగిడితే చాలదా, అందుకని మనుషులు దయలో వాళ్ళు కోరుతున్నారు. దేవుడు ఏమన్నాడు? మీ నీతి నాకు కనపడాలి. స్తోత్రం చెప్పండి. అమ్మా, మన నీతి ఎవరికి కనపడాలి? అయ్యా, నీకు కనపడితే చాలయ్యా, నీ ఎదురుగా కనపడితే చాలయ్యా. ఏమండి, నోవహు నీతి ఎవరికి కనపడింది? మనుషులు గమనించారా? నోవహులో నీతిమంతుడని మనుషులు గమనించారా? దేవుడు గమనించాడా? అయ్యా, దేవుడు గమనించి ఏమన్నాడు? ఈ తరము వారిలో నీవు నా ఎదుట నీతిమంతుడు ఉండటం నేను చూశాను అన్నాడు. దేవుడు చూసేది ఏంటో తెలుసమ్మా? పై నీతి కాదండి, పై వస్త్రాలు కాదండి, పైకి భక్తి కాదు ప్రభు చూసేది. ఏం చూసేది? అంతరంగము. అందుకనే దావీదుని సమూయేలు అభిషేకించేటప్పుడు సమూయేలు ఏమన్నాడు తెలుసా? రాజా అయ్యా, తండ్రి, ఈడు తప్ప నీకెవరు దొరకలేదా? ఇశ్రాయేలీయుల్లో ఈ గొర్రెలు కాసుకునేవాడు తప్ప ఏం చూసి ఈయన అభిషేకించమన్నావంటే, కుమారుడా, నీవేమో మిగతా అన్నదమ్ములు వాళ్ళేమో పైకి పని చేయకుండా ఇంట్లో 4 పూటల మెక్కి తిని పౌడర్ రాసి అందంగా కనపడుతున్నారు. ఈడేమో ఆ చెట్టుకి ఈ చెట్టుకి ఆ గొట్టకి ఇంకొట్టగా తిరిగి మొహంతా మారిపోయిన మసిలాగా బేతాలకు బొమ్మలాగా కనపడుతుందో. లారీ వెనకాల ఏముంటుంది? లారీ వెనకాల ఏముంటుందయ్యా? పేతాలకు బొమ్మ పుర్రె ఉంటుంది. ఆ పుర్రెలాగా కనపడుతుందో, నీవు తప్ప నీకెవరు దొరకలేదా అంటే దేవుడు అన్నాడు, కుమారుడా, నువ్వు పై రూపాన్ని చూసి ఆ మాటలు మాట్లాడుతున్నావు, కానీ నేను దావీదు యొక్క ఆంతర్యాన్ని చూసి మాట్లాడుతున్నా. స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుడు దావీదు గారు ఏ రూపాన్ని చూశాడండి? పై రూపం చూడలా, ఆంతర్యాన్ని చూశాడు. అభిషేకించు అన్నాడు. ఎవడు ఈడిని అభిషేకించు? నేను చెప్పినట్టు అభిషేకించు. దేవుని ఆత్మ దిగిరాబోతుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, తండ్రి కూడా చెప్తూ అన్నాడు, ఎవరైనా ఉన్నారు? ఉండాలి. పనికి మారినాడు, గొర్రె దాచుకొని పోయాడు. ఆయన కూడా ఎక్కువ, తండ్రి కూడా ఎక్కువయ్యాడు. ఎవడు? సమూయేలు గారు కూడా ఎక్కువయ్యాడు. అందరికి ఎక్కువయ్యాడు, కానీ దేవునికి అందరికి తక్కువయ్యాడు, దేవునికి ఎక్కువయ్యాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. నీతి అనేది అంతరంగానికి సంబంధించింది. శాస్త్ర నీతి, పరిసయ్యుల నీతి మనం చూసామయ్యా. ఇప్పుడు క్రీస్తు నీతి ఏంటో మనం చూద్దాం. పౌలు గారు చెప్పారు పత్రికల్లో, క్రీస్తు నీతి ఏందో మనం చదువుకుందాం. తీయండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే పడాలి అందరూ కూడా. ఆశనన్నిల బ్రతికించుచున్నది నా ప్రాణేశ్. అందరూ చప్పలు కొట్టట్లా పాడాలి. అందరూ స్వరవెత్తి పాడాలి. అందరూ దేవుని స్తుతిద్దాం. స్తోత్రం. స్తోత్రం. లక్ష్మి, అందరూ స్వరూప, ఎదురబోవద్దు, అందరూ కాపాడుతున్నారు మా విజయమ్మ. స్తోత్రం. గట్టిగా మరియు గారు నా ప్రాణేశ్వరా. కూర్చున్న వాళ్ళు పురుషులు, నా సర్వస్వమా యేసయ్యా.
నీతో జీవించా. బ్రతికించుచున్నది ఈ రూపము నేను కోల్పోయినా నీ రూపముతో కడిగితివి. ఈ రూపము నేను పాడాలి స్తోత్రం. రక్తముతో కడిగితివి. నీతో నేను నడవాలని నీ వలనే నేను మారాలని నీతో నేను నడవాలని నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించున్నావు. నీ రాకడకై నిరంతరం నీతో జీవించాలని ఆశనల బ్రతికించుచున్నది నా ప్రాణవరా యేసయ్యా. అందరూ పాడాలి స్తోత్రం. నిరంతరం నీతో జీవించాలని ఆశనల బ్రతికించుచున్నది. హల్లెలూయా. ఏ ఆశ ఏమా? ఏ ఆశ? నిరంతరము నీతి. ఏ నీతి అండి? నిరంతరం ప్రభుతోనే బ్రతకాలి. పరిసయ్యుల ఆశ, శాస్త్రుల ఆశ చెప్పాలి. పరిసయ్యులు శాస్త్రుల ఆశ ఏంది? మనుషులతో జీవిస్తే, మనుషులు మెప్పు పొందుకుంటే చాలు, మనుషుల్లో ఉంటే చాలు. తర్వాత చనిపోయిన తర్వాత ఎవరికి ఎవరో తెలియదు. కానీ పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నీతోనే బ్రతకాలి, నీతోనే బ్రతకాలి, నీ ఎదుట నేను బ్రతకాలి, నీ ఎదుట నేను బ్రతకాలి, నీతోనే జీవించాలి. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-11 వచనాలు. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలెనని ప్రార్థించుచున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-11 పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? శాస్త్రులు పరిసయ్యుల యొక్క అంతరంగము వేషధారణతో నిండి ఉంది, కపటముతో నిండి ఉందయ్యా, కానీ మా అంతరంగాల మాత్రము నీతి ఫలాలతో నిండి ఉండాలయ్యా అని ప్రార్థన చేస్తున్నాడా లేదా? అమ్మా ఏమన్నాడు? ఏమని ప్రార్థిస్తున్నాడు చెప్పండి? ఏమని ప్రార్థిస్తున్నాడు సంఘాన్ని గురించి? యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండిన వారమై అని ఉందా లేదా? ఏముంది? నిండుకొనిన వారై. అందరూ అనండి, నిండుకొనిన వారై. ఇంకొకసారి పలకండి ఈ మాట. దేనితో నింపబడాలి మనం? చెప్పాలి. దేనితో నింపబడాలి మనం? నీతి ఫలాలు. అందరూ అనండి,
మరి శాస్త్రులు పరిసయ్యుల హృదయము దేనితో నింపబడింది? వాళ్ళ హృదయం దేనితో నింపబడింది? ఇందాక చదివారు సమాధులు పైకి, ఆ చదవండి, అది ఏముంది? మత్తయి సువార్త 23లో పైకి సమాధులు శృంగారంగా కనపడతాయి అంట. ఆ వచనం చదవండి, మత్తయి సువార్త 23లో. సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు, అవి వెలుపల శృంగారముగా కనపడును, కానీ లోపల సచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషంతో నిండి ఉండును. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనపడుతున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ, స్తోత్రం చెప్పండి, వాళ్ళ లోపలే ఉంది వేషధారణ, అక్రమము. పౌలు గారు ఏమంటున్నారు? మీ లోపలే ఉండాలి. జాగ్రత్తగా ఈ వ్యత్యాసం గురించే ఈరోజు మాట చెప్పా. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను అన్నాడు యేసుక్రీస్తు వారి శిష్యులతో. వాళ్ళ హృదయమేమో అక్రమముతో, వేషధారణతో, పాపముతో, శాపముతో, చెడుతో నిండి ఉంది. మీ హృదయాలు ఎట్లాగా ఉండాలంటున్నాడు దేవుడు? నీతి ఫలములతో నిండిన వారై మీరు ఉండాలి అంటున్నాడు దేవుడు. ఏమండి, ఎందుకు వాళ్ళ హృదయాలు వేషధారణతో ఉంటే వాళ్ళు బాగానే ఉన్నారు, నీతి ఫలాలతో ఉన్న మనం బాగానే ఉన్నాం. మరి వాళ్ళకి మనకి తేడా ఏంటి? ఇప్పుడు పైకి భక్తి కలిగిన వారు బాగానే ఉన్నారు, మంచి భక్తి కలిగిన వారు బాగానే ఉన్నారు. మరి తేడా ఏంటి అయ్యా? తేడా ఏంటో చెప్పమంటారా? క్రీస్తు దినమునకు, రేపు ప్రభు వచ్చినప్పుడు, ఇప్పుడు బాగానే ఉంటది, ఇప్పుడు జరిగింది, ఇప్పుడు నటిస్తారు, ఇప్పుడు బాగానే ఉంటది. కానీ క్రీస్తు దినమునకు నిష్కపటులు, నిర్దోషులై మనం ఉంటాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇదంతా ఎందుకమ్మా? ఈ ప్రసంగాలు, ఈ ప్రార్థన, ఇదంతా ఎందుకు మనకి? క్రీస్తు దినం వచ్చినప్పుడు, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎదుట మనం నిలబడబోతున్నాం కాబట్టి మనం శుభ్రంగా ఉండాలి, హృదయ శుద్ధి కలిగి ఉండాలనే ఈ ప్రార్థనలన్నీ. ఏమ్మా, అవునా కాదా? నెలకొక్కసారి ప్రార్థన పెట్టుకుంటే ఏమైంది? సంవత్సరానికి ఒకసారి బల్లారం నిత్యం ఏమైంది? ఏం కాదు. కానీ వారం వారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, ఆల్ నైట్ ప్రార్థన, రోజు ప్రార్థన, 7 గంటల ప్రార్థన, ఉపవాస ప్రార్థన, పండగలు, ఇవన్నీ ఎందుకు? మనం శుద్ధీకరించబడటానికి, మనం కడగబడటానికి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు ఏమన్నాడంటే నీతి ఫలాలతో మన హృదయాలు నింపబడాలి. ఈరోజు ప్రశ్న, ప్రార్థనకు వస్తున్న నా జీవితంలో ఒకవేళ నేను శాస్త్రుల వలె, పరిసయ్యుల వలె అగపడుతున్నానా తండ్రి నీ దృష్టికి? లేదు. పౌలు గారు చెప్పినట్టు హృదయం నాకుందా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ నేను కూడా చేసుకోవాలి, సేవకుడుగా నేను కూడా ఏం చేసుకోవాలి? తండ్రి, నా బోధ ఎట్లాగుంది, నా సేవ ఎట్లాగుంది, నా అంతరంగం ఎట్లాగుంది, నా ప్రార్థనా జీవితం ఎట్లాగుంది? శాస్త్రులు పరిసయ్యుల హృదయంలాగా ఉందా? లేదు. మా పౌలు గారి హృదయంలాగా ఉందా? దేవుడు ఏమన్నాడో తెలుసా? నీతి ఫలాలతో నీవు నింపబడితేనంట దేవునికి ఏం కలుగుతుందంట? అమ్మా, దేవునికి మహిమా స్తోత్రమును కలుగునట్లు. దేవునికి స్తోత్ర. నీవంతా నీతి ఫలాలతో, ఆత్మ ఫలాలతో నీవు నింపబడితేనంట దేవునికి ఏం కలిగిద్దంట? స్తోత్రము, మహిమ, ఘనత కలుగుతుంది. ఈరోజు మనం ప్రశ్నించుకుందాం ఈ వాక్యము ద్వారా. తండ్రి, పౌలు గారు చెప్పినట్టుగా నా అంతరంగము దేనితో నింపబడిందో, నా హృదయము దేనితో నింపబడిందో ఒక్కసారి చివరి ప్రార్థన చేస్తాం, చూసావా? ఆ ప్రార్థనలో మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. నేను కూడా పరిశీలన చేసుకుంటా, మనందరం పరిశీలన చేసుకుందాం.
ఒకవేళ మన దృష్టికి ఏమైనా దాగులు కనపడ్డాయి అనుకో, ఏం చేద్దాం? సరి చేసుకుందాం. తండ్రి, ఈ డాగు నా హృదయంలో నింపబడకూడదయ్యా, ఈ మచ్చ నా హృదయంలో ఉండకూడదయ్యా, ఈ అలవాటు నాకు ఉండకూడదయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా, నన్ను కడుగయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. క్రీస్తు దినము వచ్చినప్పుడు ఆయన ఎదుట నిర్దోషులంగా నిష్కలంకులుగా నీవు ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు పౌలుగా. ఈరోజు మన ఆశ ఏంటో తెలుసా? ప్రభు వచ్చినప్పుడు మనం ఎట్లా కనపడాలి? ఆయనకి చెప్పాలి. ఎట్లా కనపడాలి? ఎట్లా కనపడాలి? ఆయన రాబోతున్న దేవుడు, వస్తానని వాగ్దానం చేసిన అదే ఆ రోజు యేసయ్య క్రీస్తునే రాకడనే రైలు బండి. అచ్చాలమ్మ గారు పాట పాడిద్ది. ఎంతమందికి వచ్చి ఆ పాట? రాకడనే, నాయన గారు మళ్ళా పాడనేవాడు ఆయన. రాకడనే పాడరేమమ్మా. రాకడనే వస్తున్నది రైలు బండి, సోటున్నది, మంచి సోటున్నది, భలే సోటున్నది. ఎవరికుందా సోటు? రైలు బండిలో ఎవరికుందా సోటు? చెప్పరే? పరిశుద్ధత అనే టికెట్ ఎవరైతే తీసుకుంటారో, పరిశుద్ధత టికెట్ లేని వాళ్ళకి శాస్త్రులు ఏమనుకుంటున్నారు? ఆ రైలు బండి నడిపేవాడు ముసలోడు రాలిపోతాడు, ఈ బండి ఊరు నడుపుతాడు, అసలు ఆ బండి వచ్చిద్దో రాదో అని అనుకుంటున్నారు శాస్త్రులు, పరిచయులు. ఈ లోకంలో గడిస్తే చాలు అనుకుంటున్నారు. పౌలు గారు ఏమంటున్నాడు? ఆల్రెడీ ప్రకటన చేయబడింది. ఎక్కడ? రైల్వే స్టేషన్ లో ఏమేమి చేస్తారు? గాడి నెంబర్ 1 10 వీరు బండి ఆనాజహా వస్తున్నది. ద ట్రైన్ ఈస్ కమింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్ 3. ప్లీజ్ విత్ లగేజ్, ప్రిపేర్ విత్ లగేజ్. లగేజ్తో మీరు సిద్ధంగా ఉండండి. 3వ ప్లాట్ఫామ్ మీద వస్తుంది. ఆల్రెడీ ప్రకటించాడు క్రీస్తు రాకడ. మరి ఆ రాకడ వస్తుంది కనుక ఆ బండిలో ఎక్కాలంటే పౌలు గారు ఎట్లాగా మనం కనపడాలంట బండి డ్రైవర్కి? ఇప్పుడు మీరు చదివి నిష్కపటులు అట్టాగా మీరు కనపడకపోతేనంట ఆయన బండిలో నుంచి త్రో చేస్తాడు. ఇక నెక్స్ట్ బండి లేదు మనకి. సత్తెనపల్లిలోనైతే నెక్స్ట్ బండి ఉంది. ఏది? పాసెంజరో, జన్మభూమో, చార్మినారో ఉంది. ఇక ఒకటే చార్మినార్, అది యేసయ్యది. ఇక అది తప్ప. అందుకనే అంటున్నాడు, మీ నీతి జాగ్రత్తగా కాపాడుకోకపోతే శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి వల్ల మీ నీతి ఉంచుకోవద్దు. వస్తానన్న దేవుడు రాబోతున్నాడు, ఆయన ఎదుట నీవు జాగ్రత్తగా కనపడాలి. పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య వచ్చినప్పుడంట 2 దాసుల హృదయం అపవిత్రంగా కనపడిందంట. అప్పుడు దాకా వాళ్ళిద్దరు హృదయాలు ఎవరికీ కనపడలా. ఏమనుకుంటున్నారు వాళ్ళిద్దరిని అందరూ? అబ్బో, అసలు సేవకులంటే వీళ్ళు, నీతిమంతులంటే వీళ్ళు అనుకుంటున్నారు. ప్రభు వచ్చి ఆ హృదయాన్ని కరికించినప్పుడు ఏం కనపడింది? ఒకటి గారడి సీమోను, రెండవది 1 తలాంతు తీసుకున్న వ్యక్తి. కదయ్యా, 1 తలాంతు తీసుకున్న వ్యక్తి ఏం చేశాడండి? భూమిలో పాతి పెట్టి, ఇచ్చిన ముసలోడు అమెరికా పోయింది, ఈ మధ్యలో విమానం ఏడ సముద్రంలో పడిందో వస్తుందంటవా, ఆ తలాంతు నాదేని అనుకొని దాచిపెట్టి నెలకు నిద్రపోతాను. మిగతా ఇద్దరు ఏం చేశారు? ముసలోడు శానా గట్టాడు, పోయినోడు మరలా తప్పకుండా వస్తాడు, వాడు ఆస్తి ఎక్కడుండా వస్తాడు. ఈ తలాంతులు ఆవిరి ఇచ్చిపోయాడు. ఫస్ట్ రెండవసారి వచ్చి మనకి తలాంతు ఇచ్చి వెళ్ళాడు. ఆ తలాంతు కోసమైనా ఆయన రాబోతుంది. కొట్టబడిగే చేపట్లో అయ్యా, మొదటి రాకడలో వచ్చాడు, నీకు తలాంతు ఇచ్చాడు, ఇచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఏమన్నాడు తెలుసా? ఎట్లాగా వెళ్ళానో
మళ్ళా రిటర్న్ టికెట్ కూడా కొట్టించుకున్న, జాగ్రత్త. నేను వస్తా, అయితే మీకు ఒక తలాంతునిచ్చా, ఆ తలాంతు కోసమైనా నేను వస్తా. ఆ తలాంతు ఎందుకు చెప్పండి? ప్రభు ఇచ్చి వెళ్ళిన తలాంతు, ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి ఆ తలాంతు మీకు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ అనే తలాంతు. ఆ తలాంతు తీసుకొని పోవటానికి రాబోతున్నాడు. ఈ ఆత్మను తీసుకొని పోవటానికి రాబోతున్నాడు. వస్తాడు, తీసుకొని రాబోతాడు. ఆయన వచ్చినప్పుడు తన ఆత్మను చూస్తాడంటే ఎట్లా ఉందోనని. ఆ ఒక తలాంతు తీసుకున్నవాడు ఎదురుగా వచ్చి తల ఎత్తాడా, తల దించాడా? అమ్మా విజయమ్మ, తల ఎత్తాడా, తల దించాడా? ఎందుకు చెప్పండి తల దించాడు? తప్పు చేయకపోతే తలెత్తి, ఇదిగోనయ్యా ఒకటి ఇచ్చావు నీవు, నేను కష్టపడ్డాను, ఒకటికి 2 చేసి ఇచ్చా, ఇదిగో నీకు ఇచ్చా, తీసుకో. 2 ఇచ్చిన వాడు, 5 ఇచ్చిన వాడు, 1 ఇచ్చిన వాడు గుమ్మం సాటును గడుపు సాటును గజగజలు ఆడుతున్నాడంట. పోనీ వీడు వచ్చాడు, ఇప్పుడు వీడికి ఏం చెప్పాలి సమాధానం, ఏం చెప్పాలని గజగజలు ఆడుతుంటే అక్కడ ఒక మాట అన్నాడంట, సోమరివైన చెడ్డ దాసుడా. ఏ దాసుడు అంటే హృదయంలో ఏముంది? చెడుకుంది, చెడుంది, చెడుంది, చెడు కనపడింది. ఆయన వచ్చినప్పుడు చూశాడు, చెడు కనపడింది, సోమరితనం కనపడింది. ఏమండి, నీ పాటల్లో సోమరితనం కనపడకూడదు, నీ సేవలో సోమరితనం కనపడదు, ఆరాధనకు వచ్చే విషయంలో సోమరితనంగా రాకూడదు. పాట పాడేటప్పుడు, కానుకలు ఇచ్చేటప్పుడు, ఇంకా ఇంకా సేవ చేసేటప్పుడు, వడ్డించేటప్పుడు, పరిచయం చేసేటప్పుడు ప్రతి విషయంలో సోమరితనం కాదు. కష్టపడి పరిచయం చేయి. దేవునికి స్తోత్రం చెప్పు, కష్టపడి ప్రార్థన చేయి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అన్నాడు, ఇతన్ని తీసుకెళ్ళి, ఇతని హృదయం సరిగా లేదు గనుక నేను వచ్చి చూశాను, సరిగా లేదు గనుక ఎక్కడ ఏమన్నారు చెప్పండి? ఇతన్ని కాళ్ళు చేతులు కట్టేసి, అమ్మా అమ్మా ఎక్కడమ్మా, అమ్మా అయ్యా ఎక్కడయ్యా, వెలుపల వెలుపల. ఇక నీకు సమయం లేదు, సరి చేసుకునే సమయం లేదు, లేదు సరి చేసుకునే సమయం లేదు, సరి చేసుకునే సమయం లేదు. ఆల్రెడీ తీసుకొని పోవటానికే వచ్చాడు, ఇక రిటర్న్ తీసుకొని వెళ్తున్నాడు, ఇక సమయం లేదు. కానీ దేవుడు గారడి సీమోనికి ఏమి ఇచ్చాడు? సమయాన్ని ఇచ్చాడు. సమయాన్ని ఇచ్చారా లేదా? ఏమన్నాడు? ఏమన్నాడు చదవండి అక్కడ, ఏమన్నాడు? అపోస్తుల కార్యం 8వ అధ్యాయం, అపోస్తుల కార్యం 8వ అధ్యాయం ఏమన్నాడు అక్కడ? ఏమన్నాడు? ఏమన్నాడు? అపోస్తుల కార్యం 8వ అధ్యాయములో 21వ వచనం, 20-21. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును గాక, నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నీ హృదయము, ఏమన్నాడు? నీ హృదయము, చదవండి అమ్మా, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. అవునా కాదా? కాదు. ఏది కాదు? ఏది? శరీరమా, ఆత్మ? దేవుని ఎదుట, దేవుని ఎదుట ఆత్మ వీడిది సరి అయినదిగా లేదు. శరీరం సరిగా ఉంది కానీ ఆత్మ సరిగా లేదు మా. కానీ పరిసయ్యుల నీతి ఎందుకు చెప్పండి? ఇప్పుడు మన హృదయం ఎట్లాగుంటే, నా హృదయం ఎట్లాగుంటే నీకేమైందమ్మా? వాక్యం చెప్తున్న జీవప్రకాశ్ పాస్టర్ గారి హృదయం ఎట్లాగుంటే నీకెందుకు? ఆయన చెప్పిన వాక్యమేనండి. పాడిన పాటలు నేర్చుకోండి, అంతా ప్రార్థన నేర్చుకోండి. ఆయన హృదయం ఎట్లాగుంటే ఏమైంది? శాస్త్రుల పరిచయ నీతి. కానీ దేవుని పౌలు గారు చెప్పిన నీతి ఏందో తెలుసా? సేవకుడా, నీతిని నేర్పుతున్న నీ హృదయం కూడా చెప్పాలి, 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 చెప్పాలి. సరి చేసుకో. శపథమే కాదు, కేకలేసి ప్రసంగం చేయటమే కాదు, బల్లలు బద్దలు కొట్టడమే కాదు. ఏం చేయాలంట? చెప్పాలి. ఏం చేయాలమ్మా? చెప్పాలి. ఏం చేయాలయ్యా? స్తోత్రం చెప్పండి.
స్తోత్రం చెప్పండి. నా హృదయం కూడా సరి చేయబడాలి, మీ హృదయం కూడా సరి చేయబడాలి. అందుకని ప్రియ దేవుని పిల్లలారా, ఒక తలాంతు తీసుకున్న వ్యక్తి హృదయం సరిగా లేదు, ట్రైన్లో వెళ్ళలేకపోయాడు. గారడి సీమోను కూడా ట్రైన్లో రాకడనే రైలులో ఎక్కలేకపోయాడు. శాస్త్రులు వాళ్ళు ఎక్కరు ఆ ట్రైన్లో. వాళ్ళేంటి, ఏందయ్యా ముందుకు పోతున్నావు, ఏంది ముందుకు పోయేది, నువ్వు ప్రార్థనలో ఏంది ముందుకు పోయేది, మేమే పోము, మిమ్మల్ని మేము పోనేము. ఇది ఏంటి పాస్టర్ గారు, నేనన్నా డెవలప్, ఏది డెవలప్ అయ్యేది, నేను డెవలప్ కానీ నేను డెవలప్ చేస్తాను నిన్ను, వీళ్ళు డెవలప్ గారు ఎందుకోవాలి. ఒకవేళ ఎవరన్నా డెవలప్ అవుతున్నారు అనుకో, ఎవరన్నా అభివృద్ధి పొందుతున్నారు అనుకో, ఏంది ఆ రకంగా చేస్తున్నావు, ఎందుకో కళ్ళు వేసి వెనక్కి లాగటం, ఏం చేయటం, లాగటం. ఎవరి నీతిది? శాస్త్రులు పరిసయ్యులు నీతి, వాళ్ళు బలపరచబడరు, ఇతరుల్ని బలపరచబడినీరు, వాళ్ళు అంతరంగాన్ని శుద్ధి చేసుకోలేరు వీళ్ళ హృదయాన్ని. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? కీర్తన 106:3 ఎల్లవేళలా నీతిని అనుసరించువారు. ఏ నీతి? మళ్ళా నీతి అంటే అక్కడ నీతి, ఏ నీతి? కొత్త నిబంధనలో చెప్పాడు ఆ నీతి ఏందో. నీతి ఫలాలతో నింపబడకుండా శరీర నీతిమంతులుగా జీవిస్తే చాలదు, నీ ఆత్మ కూడా ఏ ఫలాలు నీతి ఫలాలంటే అర్థం ఏంటి? ఆత్మ ఫలాలు ఎన్ని? 9. చెప్పండి బైబిల్ చూడకుండా. ప్రేమ, ఒక్క నిమిషం ఆగండి, అందరూ చెప్పాలి. ప్రేమ, నేను చెబితే చదువుతున్నా లేకపోతే మిమ్మల్ని చెప్పమంటున్నా. ప్రేమ, రెండు ఉల్టా చేశారు, 2 దగ్గర పెట్టారు. ఆ పుస్తకాన్ని చెప్పండి. ప్రేమ, అదిగోనమ్మా ఆత్మఫలాలు చూసిపోయి చెప్పలేకపోతున్నారు. ఆ రాయించింది ఎందుకు? ఇప్పుడు చెప్పండి, చూసి చెప్పండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. చదివాము, బాగానే ఉంది. చదివారు కదా అమ్మా. చదివిన విషయాలు ఇక్కడ ఉండాలి. చదువుతున్నాం, శాస్త్రులు కూడా చదువుతున్నారు, పరిచయులు చదువుతున్నారు, కానీ వాళ్ళేమో ఇక్కడ రాసుకోవాలా. ఎక్కడ? పైన పటం మీద రాసుకున్నారు. పటం అంటే తెలుసా? శాస్త్రులు పరిచయులు మెడల్లో ఈ మెడల్లో పటం ఉంటుంది. ఏ పటం? యాజకుడు 10 ఆజ్ఞల పలక ఇక్కడ తగిలించుకుంటారంట, పలక. కానీ పౌలు గారి మాట ఏంటి తెలుసా? ఇక్కడ తగిలించుకున్నారు, బాగానే ఉంది, ఆ పటం కూడా లోపల తగిలించాలన్నాడు. లోపలంటే అందుకనే పౌలు గారు చెప్పాడు, మా పరిచర్య శరీర పరిచర్య కాదు, ఆత్మకు సంబంధించిన అది. మెత్తని హృదయాలనే పలకల మీద వ్రాయబడిన పేరు. స్తోత్రం చెప్పండి. ఏమండి మరి ఇప్పుడు శాస్త్రుల నీతి, పరిచయుల నీతి దేవుని రాజ్యానికి చేర్చదు, కానీ యేసయ్య నీతి దేవుని రాజ్యానికి. కాబట్టి మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ వాక్యాలు చదివి కూర్చోండి. రేపటి నుంచి చదువు లేని వాళ్ళు ఇట్లాగ 4 వైపులు చూసి కూర్చోండి మందిరంలో. అంటే కళ్ళతో చదవటమే వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళేమో నోటితో, చదువు లేని వాళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి. కీర్తన 106:3 చదవండి.